వెంకటేష్ గారిని మరో లెవెల్ చూపించిందంటే అనిల్ రాయపూడి గారే. సినిమా మొత్తం కిరాక్, చింపి 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 పడేసాడు. గురువుకి గౌరవం ఇప్పించిండు. అన్నీ ఉన్నాయి సినిమాలు, ఎలిమెంట్స్ ఏమి లేవని కాదు. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, పెద్ద పెద్ద విలన్లు ఉన్నారు, ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ పిక్చరే కాదు, ఫైట్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఫైట్ మాత్రం కిరాక్. లవర్కి ప్లస్ చేసుకున్న ప్రియురానికి న్యాయం చేసాడు పక్కా. మూవీ పరంగా అయితే చాలా బాగుంది. మూవీ అయితే అనిల్ రావుపూడి గారు అసలు నాకు తెలిసి ఏమన్నా అనుకొని తీస్తారా ఏందో అని తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో జరిగేదే స్టోరీ తీస్తారేమో అని డౌట్ నాకైతే. ఒక్క పిల్లంతో చావలేకపోతున్నాం అంటే ఇద్దరు పిల్లల్ని పెడతాడు. నాకు తెలిసి దీనికి ఇంకో పార్ట్ కూడా వస్తే బాగుంటుందని అయితే అనుకున్నాను. సాంగ్స్ పరంగా, ఫైట్స్ పరంగా అంటే ఫైట్స్ అంటే ఏమీ లేవు దీంట్లో. లాస్ట్ ఫైట్ మాత్రం భయ్యా ఇద్దరు పిల్లల వల్ల అనుకుంటాడు, అయిపోతుంది. ఇద్దరు వస్తారు అంటే ఒక్క వైఫ్ ఇంకోటి గర్ల్ ఫ్రెండ్ వచ్చి చిరాకు దొప్పించి ఒక ఫ్యామిలీలో ఇద్దరిని కోపం తెప్పించేసి అగ్రెసివ్ అయిపోయి ఒక్కసారిగా కోపం వచ్చేసి విలన్ గారిని చంపేస్తాడు భయ్య. అది కూడా తెలియదు ఆయనకి అది కూడా తెలీదు. ఆ రేంజ్లో తీసేసిండు భయ్య. ఒక్కసారిగా అయితే అనిల్ రావుపూడి గారికి అన్నం భయ్య. వెంకటేష్ గారిని మరో లెవెల్ చూపించిందంటే అనిల్ రాయపూడి గారే. సినిమా మొత్తం కిరాక్, చింపి 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 పడేసాడు. గురువుకి గౌరవం ఇప్పించిండు. అన్నీ ఉన్నాయి సినిమాలు, ఎలిమెంట్స్ ఏమి లేవని కాదు. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, పెద్ద పెద్ద విలన్లు ఉన్నారు, ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ పిక్చరే కాదు, ఫైట్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఫైట్ మాత్రం కిరాక్. లవర్కి ప్లస్ చేసుకున్న ప్రియురానికి న్యాయం చేసాడు పక్కా. మూవీ పరంగా అయితే చాలా బాగుంది. మూవీ అయితే అనిల్ రావుపూడి గారు అసలు నాకు తెలిసి ఏమన్నా అనుకొని తీస్తారా ఏందో అని తెలియదు, కానీ వాళ్ళ ఇంట్లో జరిగేదే స్టోరీ తీస్తారేమో అని డౌట్ నాకైతే. ఒక్క పిల్లంతో చావలేకపోతున్నాం అంటే ఇద్దరు పిల్లల్ని పెడతాడు. నాకు తెలిసి దీనికి ఇంకో పార్ట్ కూడా వస్తే బాగుంటుందని అయితే అనుకున్నాను. సాంగ్స్ పరంగా, ఫైట్స్ పరంగా అంటే ఫైట్స్ అంటే ఏమీ లేవు దీంట్లో. లాస్ట్ ఫైట్ మాత్రం భయ్యా ఇద్దరు పిల్లల వల్ల అనుకుంటాడు, అయిపోతుంది. ఇద్దరు వస్తారు అంటే ఒక్క వైఫ్ ఇంకోటి గర్ల్ ఫ్రెండ్ వచ్చి చిరాకు దొప్పించి ఒక ఫ్యామిలీలో ఇద్దరిని కోపం తెప్పించేసి అగ్రెసివ్ అయిపోయి ఒక్కసారిగా కోపం వచ్చేసి విలన్ గారిని చంపేస్తాడు భయ్య. అది కూడా తెలియదు ఆయనకి అది కూడా తెలీదు. ఆ రేంజ్లో తీసేసిండు భయ్య. ఒక్కసారిగా అయితే అనిల్ రావుపూడి గారికి అన్నం భయ్య.